వైసీపీ నేతలు లోకేష్ను ఓడిస్తాం అని పదే పదే ప్రచారాల్లో చెప్తూ ఉన్నారు. దానిపైన మీరు స్పందన ఏంటి? మీ స్పందన ఏంటి? ఇవాళ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో 175కి 175 అని చెప్పుకొని ఎక్కడా కూడా కనీసం ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ క్యాండిడేట్లు దొరకకుండా ఇదే మంగళగిరిలో చూసుకుంటా ఉంటే గతంలో 2 సార్లు ఆర్కే ఒక రెడ్డి కమ్యూనిటీకి సీట్ ఇచ్చి ఇవాళ ఓడిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఒక పద్మశాలి బీసీ మహిళను తీసుకొచ్చి ఒక డ్రామాని మంగళగిరిలో వైసీపీ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. దానికి నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి మంగళగిరికి ఏమీ చేయలేదు అని చెప్పి రాజీనామా చేసి 1200 కోట్లు ఇస్తానని చెప్పి నన్ను మోసం చేశాడని చెప్పి రాజీనామా చేసిన ఆర్కే తన సొంత లాభం కోసం తన డబ్బులు ఏదైతే కాంట్రాక్టుల రూపంలో చేసినవన్నీ ఉన్నాయో వాటిని తిరిగి పొందేందుకు మళ్ళా వైసీపీలోకి వచ్చి లోకేష్ని గెలిచే గీత లేదు, నేను గెలిపించబోతా ఉన్నాను వైసీపీని అని చెప్తా ఉన్నాడు. నిజంగా గెలిచే సీట్ అయితే గెలిపించే దమ్ము ఆర్కేకుంటే మంగళవారం కౌర్లు మానేసి ఆ బరిలో మంగళగిరి బరిలో నువ్వే తిరిగి నువ్వు ఈ సత్తా ఏంటో చూపించాలని చెప్పి తెలుగు యువత తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు కానీ నుంచుంటే లోకేష్ గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నాం. ఈ సవాల్ని వైసీపీని కానీ వైసీపీ లీడర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ స్వీకరించి దాని గురించి బరిలోకి దిగుతారా లేదా అనేది స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. గుడ్ ఈవినింగ్ మేడం. నిన్న ఆర్కే గారు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? ఆర్కే గారు నిన్న ఏం మాట్లాడారని మనం ఒకసారి గమనిస్తే కనుక ఆయన ఇక్కడ లోకేష్ గారికి ఇక్కడ హౌస్ లేదంటున్నారు, గచ్చిబౌల్ అంటున్నారు, గచ్చిబౌల్లా తయారు చేస్తానంటున్నారు, ఇక్కడ ఉంటేనే గచ్చిబౌల్లా తయారు చేస్తానంటున్నారు. ఆయన ఎక్కడున్నా కానీ చేయగలడు, ఇక్కడే ఉండి చేయాలనేది ఏం లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్రంలో ఉండే కాబోయే సీఎం ఆయన, అందుకని అక్కడున్నా ఎక్కడున్నా చేయగలే సత్తా ఉంది కాబట్టి ఆయన ఎక్కడున్నా సరిపోతుంది, చేసి తీరుతాడు. ఇసుక మాఫియా టీడీపీ హయాంలోనే జరిగింది, వైసీపీ హయాంలో జరగలేదని ఆర్కే గారు ప్రచారంలో చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇసుక దందా చంద్రబాబు నాయుడు గారు చేశారంటే నిన్న మొన్నటిదాకా ఎవరయ్యా ఉంది? ప్రభుత్వంలో వాళ్లే కదా, వాళ్ళు నిరూపించాల్సిన బాధ్యత వాళ్ళది ఉంది. నిరూపించలేకపోయారంటే ఇసుక దందా చేసింది వాళ్ళని చెప్పేసి మేము నిరూపించాం కదా. ఎదురుగా వెళ్ళి జేసీబీలు అని చూపించి ఇసుక దందాన్ని చూపించి వెంటనే ఆయన పారిపోయే స్థాయికి వచ్చాడు ఆయన. మంగళగిరిలో వైసీపీ ప్రచారం జోరుగా జరుగుతుంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మరి అంటే ఇప్పుడు 2-3 రోజుల నుంచి ప్రచారం 2-3 వార్డులో చేస్తున్నారు. ఇంతకుముందు నుంచి మేము గత 4.5 సంవత్సరాల నుంచి మేము ఆ ప్రచారం కాదు, సంక్షేమ పథకాలని ఇక మిగిలినవి అని చెప్పేసి ప్రజల్లో ఉన్నదే మేము, కాబట్టి మేము మా ప్రచారం ఎప్పుడు అయిపోయింది. ఓకే, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కూడా దొరకదు అని వైసీపీ నేతలు గట్టిగా చెప్తున్నారు ప్రచారంలో. అది ఎంతవరకు వాస్తవం? గత పాదయాత్రలో లోకేష్ గారు యోగాలం పాదయాత్ర చేశారు. యోగాలం పాదయాత్రలో కానీ శంకారామంలో కానీ మన మంగళగిరి మన లోకేష్ అని ఒక బ్యాడ్జీ ఉంటేనే వాళ్ళకి ఎటువంటి సదుపాయాలు కానీ ఏమేం చేశారో కలవడానికి వీల్లేదని చెప్పి ప్రసక్తే లేదు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఎక్కడున్నా కానీ ఎంత పెద్ద మీటింగ్లో ఉన్నా కానీ కలిసే సందర్భం ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఎందుకంటే మంగళగిరిలో నియోజకవర్గం ప్రజలు మొత్తం కూడా ఆయన్ని ఏ నిమిషమైనా కలవచ్చు అని చెప్పేసి నంబరు ప్రతి ఒక్కళ్ళకి కార్యకర్తకి కూడా ఇచ్చిన సందర్భం లోకేష్ గారిది. ఈ లోకేష్ గారిని మంగళగిరి నియోజకవర్గంలో కలవనోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నాను. ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళు అడగాలి. ఇప్పుడు వీళ్ళని కలవాలంటే వాళ్ళ బయట బోర్డు అనుమతి లేదు అనే బోర్డుతో ఉన్నదని చెప్పేసి నాకు తెలుస్తుంది. ఆమె కలవాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా అపాయింట్మెంట్ మాకు ఇచ్చిన వాళ్ళకే అది 4 గంటల 5 గంటల తర్వాత వచ్చి కలుస్తారని చెప్తుంది. ఈవిడ కలవాలంటే ఎంతమందిని అపాయింట్మెంట్ తీసుకొని ఎంతమందిని కలిసి అసలు అభ్యర్థి దగ్గరికి వెళ్ళాలో తెలియజేయవలసాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు మీ ఇంటి ముందు బోర్డు ఏముంది, అనుమతి లేనిదే లోపలికి రావడానికి వీల్లేదన్న బోర్డు తీసేసిన తర్వాత లోకేష్ గారి గురించి మాట్లాడండి.